మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ ఉదయకాలంలో నీ దయా కనికరము చేత ఉదయకాలంలో నీ స్వరాన్ని వినడానికి కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయనా. నీ సత్యవాక్యము చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శిస్తూ ఉదయకాలంలో నీ జ్ఞానమును, తెలివిని, వివేకమును మాకు నేర్పుతున్న దేవుడవు నాయనా. ఉపదేశం వినటమే కాకుండా ప్రార్థించున్నట్లుగా, ప్రార్థన ద్వారా సమస్త కార్యాలను నీ సన్నిధిలో పొందుకొనున్నట్లుగా కృప దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ఉపదేశాన్ని వినటానికి వచ్చిన, లైవ్లోకి వచ్చిన బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ శక్తిగల వాక్కు చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, పరిశుద్ధునిగా చేయండి. పరిశుద్ధమైన జీవితమును చేయుట కొరకు మమ్మల్ని మేమే పరీక్షించుకున్నట్లుగా కృప దయచేయండి. ఉపదేశాన్ని వింటున్న నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఆయన మత్తు, బలహీనత, చీకటి లేకుండా సహాయం చేయండి. వింటున్న బిడ్డలందరి హృదయాలను దర్శించండి నాయనా. నీవు కనికర పడకపోతే ఏ బిడ్డలు సంపూర్ణతకి ఎదగలేరు నాయనా. క్రీస్తు యొక్క సంపూర్ణతకి ఎదగలేరు గనుక కనికరపడండి, నీ పిల్లలను దర్శించండి, కృపచూపమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. నీ శక్తి కలిగిన వాక్కును వినడానికి నీ కృపను, సమాధానమును నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ దేవుని చేత ఉదయకాలంలో మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా 2వ పేతురు పుస్తకంని ధ్యానం చేసుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పుస్తకాన్ని మనందరం కూడా చదివి నేర్చుకుంటున్నాము. యేసయ్య కృప మనందరికీ మంచి బోధకుడిగా ఉండి బోధించి నడిపించుగాక. చూడండి నాన్న, 5వ వచనాన్ని, 6, 7 వచనాలను మనం దేవుని సముఖంలో నేర్చుకుంటున్నాము. ఆ విషయాలు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ హేతువు చేత అంటే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి అని అంటే అర్థం ఏంటంటే, మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన వంతు మనం పూర్ణమైనటువంటి ఎఫర్ట్ అంటే మనం చేయగలిగినటువంటి సామర్థ్యం కొలది మనం చెయ్యాలి అని అర్థం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, ప్రేమయందు దయను అమర్చుకొనుడి అని ఈ విషయాలు మనం దేవుని చేత బోధించబడుతున్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పరిశుద్ధతకు సంబంధించినటువంటి విషయాలు మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ఈ రోజున సమస్తమైనటువంటి దుర్బోధల నుంచి మనందరం కాపాడబడాలి అని అంటే దేవుని గురించినటువంటి దైవత్వంలో ఉన్నటువంటి మహిమా గుణముల చేత, ఆయన రక్తమాంసంలో ఉన్న అనుభవ జ్ఞానము చేత మనము దైవభక్తికి కావలసినవన్నీ కూడా ఆయన సముఖంలో నుండి పొందుకోవాలి. అంతేకాకుండా కృపా సమాధానములు కలిగిన వాళ్ళమై విస్తరించి నడిపించబడుతూనే ఉండాలి. అంతేకాకుండా మనము పరిశుద్ధమైన జీవితం చేయడానికి 8 రకాల సంపూర్ణమైన గుణములు కావాలని పేతురు చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. గమనిస్తున్నారా నాన్న? పేతురు పరిశుద్ధాత్మను ద్వారా ఎలాగ దైవజనుని వాడుకుంటున్నాడో కొంచెం గమనించండి. అంటే దేవుని వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి రావటమే కాకుండా తన సేవకుని మన కొరకు ఒక వరంగా దేవుడిచ్చాడు. ఒక వరం లాంటి వాడు దైవజనుడు.
దైవజనుడు ప్రతి దినము దేవుని ఆత్మ చేత ఈ లేఖనాల్లో ఉన్న దేవుని సంగతులన్నిటినీ కూడా మరలా మరలా జ్ఞాపకం చేస్తూ మరలా బోధిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలంలో దేవుని స్వరాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఖచ్చితంగా మనందరం కూడా ఈ విషయాలను గుర్తుపట్టాలి. ఇప్పుడు వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకా దైవజనుడితో పనే ఉంది. చాలామంది సేవకుల్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే, దేవుడు మమ్మల్ని పిలిచాడు కాబట్టి ఇక పైన మా పైన ఆత్మీయ నాయకులు పరిశుద్ధులతో అవసరం లేదు, మేమే సేవ చేసుకుంటాము అనేటువంటి తలంపు కలిగిన వాళ్ళు చాలామంది సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, దేవుడు దైవ సేవకులను సంఘానికి ఒక వరంగా ఇచ్చాడు. కాబట్టి అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుని ఆత్మ నేటికిని మనతో సజీవంగా మాట్లాడుతుంది. ఆ విషయాలు మనం ఈ భూమండలం మీద భక్తి చేసేటప్పుడు భక్తిలో మొదటి మెట్టు విశ్వాసము. ఆల్రెడీ మనం ఈ విశ్వాసాన్ని గురించి ప్రభు సన్నిధిలో మనం 4-5 సెక్షన్లుగా నేర్చుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మనం చూస్తే సద్గుణమును కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు జ్ఞానమును గురించి మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం. నిన్నటి దినాన కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము. చూడండి, ఇక్కడ జ్ఞానము 7 స్తంభముల మీద కట్టబడెను అని జ్ఞానమును గురించి సొలొమోను సామెతల పుస్తకం 9వ అధ్యాయంలో మాట్లాడడం జరిగింది. నేను ఆ మాటలను జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల పుస్తకం 9వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. గమనించారా? జ్ఞానమంట నివాసమును కట్టుకున్నదట. జ్ఞానము ఎప్పుడూ కూడా మనతో నివాసం ఉండేది. మనతో నివాసం ఉండేది ఎవరు అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా ఇప్పుడు మన మధ్యలో నివాసం ఉండడానికి ఆయన మన మధ్యలోనికి దిగివచ్చును అని ఆల్రెడీ లేఖనాలు చెప్తున్నాయి. మనందరం కూడా 2వ కొరింథీ పుస్తకంలో 6వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆయన మన మధ్యలో నివాసం ఉండడానికి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతాను చూడండి. దేవుని ఆలయమునకును విగ్రహమునకు ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీరు మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై కుమార్తెలునై యుందురని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు. గమనించారా? ఆయన మనలో నివాసం ఉండడానికి వచ్చినటువంటి జ్ఞాన సంపూర్ణుడు. దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది 7 స్తంభముల మీద కట్టబడిందంట. అంటే పునాది ఉంటుంది, పునాది పైన 7 పిల్లర్స్ అంటే 7 స్తంభములు మీద కట్టబడి ఉంటుంది. ఇది వాస్తవానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఉపదేశం. ఇది చిన్న విషయం కాదు. అందుకనే మనందరం కూడా చూస్తే పరిశుద్ధ లేఖనాల్లో చూడండి నాన్న, లేకపోతే కొంచెం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 16వ అధ్యాయము చూడండి నాన్న. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 16:18 వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారము దాని ఎదుట నిలవనేరదని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు
తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూమి యందు దేనిని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సంఘము ఎంత బలమైనదో, దేవుని అధికారము చేత పునాదుల మీద కట్టబడిన సంఘానికి ఉన్నటువంటి బలం ఏంటంటే, పాతాళాన్ని కంట్రోల్లో పెట్టగలిగినటువంటి శక్తి ఉంది. పాతాళం మీద సర్వాధికారం దేవుడు తన సేవకులకు, ప్రతిష్ఠితులకు, అపోస్తులకు ఇచ్చాడు. గమనించారా నాన్న? 7 స్తంభాల మీద కట్టబడిందట. అందుకనే ఎఫెసీ పత్రికలో కూడా మనం చూస్తే, ఎఫెసీ పత్రికలో కూడా 2వ అధ్యాయము 20 నుంచి మనం చదువుకుంటే అక్కడ అథారిటీస్ అన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి నాన్న, నేను చదువుతున్నాను 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు అభివృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. గమనించారా? ఎంత శ్రేష్టమైన సంగతులు! చెవిగలవారు విందురుగాక. ఈ దినాన దేవుని యొక్క వాక్యం వినటమే కాకుండా విన్న వాక్యం ప్రకారంగా ప్రార్థించండి. ప్రార్థించకుండా మీరు విన్న వాక్యములో ఉన్న జీవితం మనలోకి రాదు. ప్రార్థించకుండా దురద చెవులు కలిగిన వారిగా బ్రతకొద్దు. మంచి ఉపదేశాలు వింటున్నారు, మంచిదే, దేవునికి మహిమ. మంచి ఉపదేశాల ద్వారా దేవుడు మన హృదయాలను తాకుతున్నాడు. అనుదినము ఆయన మనలను దర్శిస్తున్నాడు, మంచిది. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, విన్న ఉపదేశానుసారంగా ప్రార్థించాలి. ప్రకటించిన నేనైనా ఈ విత్తబడిన ఉపదేశం మనందరిలో ఫలించాలని నేను ప్రార్థన చేయాలి. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకుండా ఇవి మనకు అనుగ్రహించబడవు. ఈ సత్యాన్ని దయచేసి గుర్తుపట్టాలని ఒక తండ్రిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. గమనించారా నాన్న? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, చూసారా? కింద పునాదిలో మూలరాయి అయిన క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద మనందరం కూడా కట్టబడ్డాం. ఆ కట్టబడిన కన్స్ట్రక్షను దేవుని ఆత్మ మనలో వచ్చి నివాసం ఉంటుందట. జ్ఞానమే డైరెక్ట్గా మనతో వచ్చి మనలోకి వచ్చి నివాసం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గమనించారా? ఆయన నివాసంగా ఉండడానికి చక్కగా అమర్చబడిన కన్స్ట్రక్షన్, ప్రతి కట్టడంలో ఆయన చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నాం. మనందరం కూడా దేవుని ఆత్మ జ్ఞానాత్మ కలిగినటువంటి దేవుని శక్తి మనలో నివాసం ఉండడానికి మనందరం కూడా కట్టబడుతున్నాము అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. గమనించారా? ఇంకా మనం యెషయా పుస్తకంలో 11వ అధ్యాయంలో, యెషయా పుస్తకం 11వ అధ్యాయము నేను మొదటి నుంచి చదువుతాను, చూడండి. యెషయి మొద్దు నుండి పుట్టు చిగురు, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. గమనించారా? చెవిగలవారు విందురుగాక. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. నీకు జ్ఞానం కావాలంటే, వివేకం కావాలంటే ఆధారం ఎవరు అంటే యెహోవా ఇచ్చిన ఆత్మే. గమనించారా? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచుచున్నది. గమనించారా? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. గమనించారా నాన్న? మళ్ళా చదువుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ లోకంలో మనందరికీ కావలసిన జ్ఞానము, తెలివి, వివేకము అన్నీ కూడా దేవుని వలన అంగీకరించబడిన
పరిశుద్ధమైన జీవితం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. గమనించారా? దేవుని జ్ఞానము ప్రపంచములో అన్నిటికంటే అతీతమైంది. ఆయన జ్ఞానము మనిషిని పరిశుద్ధ మందిరముగా మారుస్తూ ఆయన జ్ఞానాత్మలు కలిగినటువంటి దేవుడుగా మనలో నివాసం ఉండడానికి వచ్చాడు. గమనించారా? ఆయన ఆత్మే సమయోచితమైన ఆలోచన, వివేచనాత్మ జ్ఞానమును దేవుడు మనకిస్తాడు. మీరు గమనించినట్లయితే 1 యోహాను పత్రికలో కూడా 5వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి నాన్న. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆయనే మనకు వివేకమును అనుగ్రహించుటకు వచ్చానని ఉంటుంది. చదువుతున్నాను చూడండి నాన్న. వివేకమును అనుగ్రహించున్నాను. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు తప్ప ఎవడు జయించను. నీళ్ల ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు నీళ్లతో మాత్రమే కాకుండా రక్తముతోనూ ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆత్మయే సాక్ష్యమిచ్చుచున్నాడు. ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లు రక్తమును ఈ ముగ్గురు ఏకీవించున్నారు. 17వ వచనంలోన ఆయన లోకమునకు వివేకమును అనుగ్రహించుటకు వచ్చెను. చూడండి నాన్న, నేను చదువుతున్నాను. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపం కలదు. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకము దుష్టుని యందున్నదనియు మనం ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఏమండి, వివేకము ఎవరి దగ్గర ఉంది? వివేకాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చాడంట. ఏమండి, లేఖనాలన్నీ చదివేవాళ్ళు ఉన్నారా? అర్థం చేసుకునేవాళ్ళు ఉన్నారా? గమనించారా? అందుకనే యెషయా పుస్తకంలో చక్కగా చెప్పబడింది. ఏమని చెప్పబడింది? యెషాయి ముద్దు నుండి పుట్టినటువంటి చిగురు ఎవరు? యేసుక్రీస్తు. వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. చూసారా? ఈ జ్ఞానము, తెలివి, వివేకము అన్నీ కూడా దినదినము అభివృద్ధి చెందుతాయంట, ఎదుగుతాయట. ఎదుగుదల అంతా కూడా యేసుక్రీస్తు వలన అనుగ్రహించబడిన జ్ఞానంలో ఉంది. గమనించారా? నీకు జ్ఞానంలో ఎదుగుదల కావాలంటే దేవుని దగ్గర ఉంది. నీ పిల్లలు బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు తల్లిదండ్రులను ఉరితాడేసి చంపేస్తున్నారు. గమనించారా? వాళ్ళ జ్ఞానం తల్లిదండ్రుల్ని చంపడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ జ్ఞానం తల్లిదండ్రులను అవమానించడానికి ఉపయోగపడుతుంది, తిరుగుబాటు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. జ్ఞానంలో ఎదుగుదల కూడా ఎక్కడుంది? ఎదుగుదలే కాదు, అది ఫలించిద్దంట. జ్ఞానము ఫలిస్తుంది అని రాయబడింది. ఎదిగి ఫలించిద్దంట. అంకురము ఎదిగి ఫలించును అంటే వయసు కాదా ఎదిగి ఫలించేది? వయసుతో పాటు దేవుని వలన అనుగ్రహించబడిన జ్ఞానము వారిని ఫలింపజేస్తుంది, ఎదిగేటట్టు చేస్తుంది. దేవుడిచ్చే జ్ఞానం లేకుండా ఎదిగే ఎదుగుదల శరీర సంబంధమైన ఎదుగుదల. ఈ రోజున మన బిడ్డలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన కుటుంబంలో ఉన్నవారు కానీ ఏ రకమైన ఎదుగుదల ఎదుగుతున్నారు? లోక సంబంధమైన జ్ఞానము చేత ఎదిగి దేవుడు కోరుకున్న ఫలాలు లేకుండా ఫలాలు లేని చెట్టు వలె ఉండి నశించిపోతున్నారు తప్ప ఏ విధమైనటువంటి ఫలాలు కూడా లేవు. చూడండి, ఈ రోజున తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు వాక్యం వింటూ ఉంటారు, పిల్లలంతా నిద్రపోతూ ఉంటారు. చూడండి, ఇదొక పెద్ద దెయ్యం. ఎవరిష్టం వాళ్ళది. కుటుంబం అంతా లేచి అందరికీ పిల్లలకి జ్ఞానం అవసరం లేదండి. పిల్లలకి మరి నిద్రలో పోయే వాళ్ళకి జ్ఞానం అవసరం లేదా? ఈరోజు ఉదయకాలంలో ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను, బ్రతిమలాడుకుంటున్నాను. ఎవరి దగ్గరైతే జ్ఞానం ఉందో, తెలివి ఉందో, వివేకం ఉందో,
జ్ఞానాత్మలు కలిగినటువంటి ఆత్మ 7 స్తంభముల మీద కట్టబడి నివాసముగా చేసుకొని మన మధ్యలో నివాసం ఉంటుందో ఆ జ్ఞానాత్మను కలిగిన వారిగా ఉన్నారండి. ఆ జ్ఞానాత్మలు కలిగిన ఎదుగుదల ఉందండి. అనేకుల కొరకు ఫలించే చెట్టులాగా ఉందండి. ఎవరు గుర్తుపడతారు చెప్పండి? ఈరోజు ఉదయకాలంలో గ్రహింపు కలిగినటువంటి మనసు యేసుక్రీస్తు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఖచ్చితంగా ఒక దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి గ్రహించండి. ఈ ఉదయకాలంలో దేవుని సంగతులను గ్రహించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాని వేరు నుండి, గమనించారా? వేరు నుండి అనే మాట చాలా విలువైంది. వేరు నుండి అంటే నీకు చెట్టులో ఆకులు కానివ్వండి, కొమ్మలు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ఫలభరితమైన జీవితం కానివ్వండి, అవన్నీ కూడా చెట్టు వేరులోనే ఉంటుంది. వేరు యొక్క అనుభవం ఎలాంటిదంటే అది రహస్యంగా ఉంటుంది, బహిరంగంగా కనబడదు. పరిశుద్ధుల యొక్క జీవితాలు బహిరంగంగా కనబడవు, అవి వేరులాగా రహస్యంగా ఉంటాయి. ఆ వేరులో ఉన్నటువంటి తీపి మనలో ఉన్న కొమ్మలు, కాయల్లోకి, ఫలాల్లోకి, చెట్లలోకి, కాండాల్లోకి అన్నిటిలోనూ తీపే ఉంటుంది. చెట్టు వేరులో చేదుందనుకోండి, అదే మనకు బయటికి కనపడుతుంది. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధులు అని చెప్పుకుంటున్న దైవజనులు కూడా బయటికి కనబడుతున్నారు. ఫోటోలు, వీడియోలు, ఎన్నో రకరకాల వాటి ద్వారా బయటికి కనబడుతూ మేమే జ్ఞానవంతులము, మేమే గొప్పవాళ్ళము అని చెప్పుకుంటున్నారు. బిడ్డలారా, ఇది చాలా మోసకరమైన ఆత్మ. ఎప్పుడైతే జ్ఞానాత్మలు కలిగి ఉంటారో వాళ్ళు మనుషులు ఎవరికి కూడా కనబడరు. వాళ్ళు రహస్యమందు కనబడుతున్న దేవునికి మాత్రమే కనపరుచుకుంటారు. వాళ్ళ వేరు దేవునికి మాత్రమే కనబడుతుంది, మనుషులు ఎవరికీ కనపడదు. అంటే వాళ్ళ బ్రతుకు కానివ్వండి, వాళ్ళ పరిశుద్ధ జీవితం కానివ్వండి, వాళ్ళు దేవునికి కనపరుచుకునేటువంటి జీవితం మాత్రమే చేస్తారు. ఇది పరిశుద్ధ జీవితానికి, జ్ఞానాత్మలు కలిగినటువంటి జీవితానికి గుర్తు. ఈ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లో ఫ్లైట్లు ఎక్కే దగ్గర నుంచి, కిందకి దిగే దగ్గర నుంచి, పిల్లలకి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు వీడియోలు తీసి సేవకులే. ఏమండి, వీళ్ళు జ్ఞానం కలిగిన, ఆత్మ కలిగిన వాళ్ళు అనుకుంటున్నారా? జాగ్రత్త, మోసపోవద్దు, మోసపోమాకండి. దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను, చాలా జాగ్రత్త. ఫోటోలు, వీడియోలు బహిరంగంగా కనపడేది కాదు జ్ఞానం. జ్ఞానాత్మలు కలిగిన వాళ్ళు రహస్యంగా ఉంటారు, చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళు దేవునికి మాత్రమే కనపరుచుకుంటారు. వాళ్ళు దేవుని ఎదుట ప్రజలకు బోధిస్తూ ఉంటారు. మొదట దేవుని చేత అంగీకరించబడతారు, దేవుని ఆలోచన చేత నడిపించబడుతూ ఉంటారు. వాళ్ళని పరిశుద్ధులు అంటారు. ఈ రోజున చాలామందికి గ్రహింపు రావటం లేదు. గమనించారా? ఈ రోజున జ్ఞానము లేకపోయినా ఈ రోజున ఏమంటారో తెలిసిన, మీరందరూ ప్రార్థనకు రండి, వారం రోజులు, 5 రోజులు, 50 రోజులు, 40 రోజులు ప్రార్థన చేసుకుందాం రండి అని అంటారు. నేను అంటున్నాను, జ్ఞానము లేకుండా నీవు ఎన్నడూ ఏ ప్రార్థన చేసినా చెల్లవు. గమనించారా? వారం రోజులు, 10 రోజులు, 40 రోజులు రకరకాల పద్ధతుల ద్వారా నువ్వు ఎంటర్ అవ్వడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. జ్ఞానము కావాలి. జ్ఞానం దేవుని యొద్ద నుండి వస్తుంది. జ్ఞానం నివాసం ఉండడానికి వస్తుంది. జ్ఞానము 7 స్తంభాల మీద కట్టబడి ఉంటుంది. జ్ఞానము ద్వారా ఆయన ఆత్మ మనలో మందిరముగా, పరిశుద్ధ మందిరముగా మనలను మార్చడానికి వస్తుంది. ఆయన జ్ఞానాత్మ మనలో ఉన్నప్పుడు మనము మందిరముగా కట్టబడతాము. దయచేసి ఈ ఉదయకాలంలో చూడండి, యెషయా పుస్తకం 11:2 కూడా చదువుతున్నాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. గమనించారా? నీకు ఆలోచన కూడా చెప్పేది దేవుని ఆత్మే. ఈ రోజున దేవుని ఆలోచన లేక ప్రజలు నశించిపోతున్నారు.
అందుకనే దావీదు అంటాడు, యెహోవా నాకు ఆలోచనకర్తగా చేసుకున్నానంటాడు. యెహోవాను ఆలోచనకర్తగా చేసుకున్నాడంట దావీదు, ఒక గొప్ప రాజు అయ్యుండి. ఈ రోజున మనకెవరో ఆలోచనకర్తలు, ఈ రోజున మన పైన పరిశుద్ధులు, నాయకులు, దైవజనులు ఉన్నారండి. ఏదైనా ఒక పని చేయటానికి, అయ్యా మేము పలానా పని చేయొచ్చా చేయకూడదా, అయ్యా పరిశుద్ధుల ఆలోచన మాకు కావాలి అడిగేవాళ్ళు ఉన్నారండి. ఎవరు మట్టుకు వాళ్ళే, ఎవడిష్టం వాళ్ళదే. జాగ్రత్త, ఇలాంటి విషయాల్లో జ్ఞానాత్మను కోల్పోవద్దు. జ్ఞానాత్మ నీకు ఆలోచన చెప్తుంది. బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివికి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. దేవుని పరిశుద్ధతకు భయపడే జీవితం ఉంటుంది. ఈ రోజున జ్ఞానము పరిశుద్ధతకు భయపడేటువంటి జీవితం ఉంటుంది. భయభక్తులు కలిగి ఉండి పాపము చేయకుడి అని దావీదు రాశాడు. గమనించారా? భయము కలిగి పాపము చేయకుడి, భయము నుండి పాపము చేయకుడి అని బైబిల్లో రాయబడి ఉంది. ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు నీ పిల్లలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? ఈరోజు నీ పిల్లలు ఎందుకు దేవునికి భయపడతలేదు? ఈ రోజున ఏమి లేదండి, ఆలోచించే వాళ్ళు లేరు, నిర్ణయం తీసుకునే వాళ్ళు లేరు. నా జీవితంలో పరిశుద్ధమైన జీవితం చేయడానికి నేను దేవునికి భయపడాలి. దేవుని వలన అనుగ్రహించబడిన జ్ఞానము ద్వారానే పరిశుద్ధ మందిరముగా, ఆయన నివాసం ఉండే మందిరంగా నేను కట్టబడగలను అని ఆలోచించేవాళ్ళు లేరు. ఏమీ లేదండి, భయంకరమైన దినాలు వచ్చేసినాయి. జ్ఞానాత్మతో పని లేదు, జ్ఞానంతో పని లేదు. గమనించారా? ఈ రోజున ఎవరు బట్టితే వాళ్ళు వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు. గమనించారా? చాలా భయంకరమైనటువంటి దినాలు ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి ఈ దినాన వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా గుర్తుపట్టాలి. కొంతమంది సేవకులు, నేను పెద్ద అపోస్తులను, రెవరెండును, బిషప్ అని చెప్పుకుంటున్నటువంటి సేవకులు, ఈ జ్ఞానమంట 12 స్తంభముల మీద కట్టబడిందని సొంత పుస్తకాలు రాసి ప్రజలకు ప్రకటించే సేవకులు చాలామంది ఉన్నారండి. ఈ రోజున లక్షల మంది అలాంటి దైవజనులను, సేవకులు లక్షల మంది అనుసరించి నడిచే వాళ్ళు ఉన్నారు. పిల్లలారా, దేవుని యొక్క వాక్యంలో జ్ఞానము 7 స్తంభముల మీద కట్టబడిందంటే 12 స్తంభాల మీద కట్టబడిందని చెప్పేవాడు ఇంకొకడు. గమనించారా? ఈ రోజున మనం గ్రహించే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఈ ఉదయకాలంలో నిన్నటి దినాన మనం ఆల్రెడీ జ్ఞానం విషయంలో 3 అంశాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అందులో మొట్టమొదటిది, జ్ఞానము లేక అబద్ధ బోధకుల యొక్క చేతిలో పడి మోసగించబడతారని మనం నిన్నటి దినాన మనం చదువుకున్నాం. రెండవది, జ్ఞానము లేకపోతే ప్రజలు నశించిపోతారు అని రెండవ అంశంగా మనం ఆల్రెడీ హోషేయ పుస్తకం 4:1, హోషేయ పుస్తకం 4:6, యెషయా పుస్తకం 5:13 నుండి మనం ఆల్రెడీ చదువుకున్నాం. జ్ఞానం లేకపోతే మరి యెషయా 5:13 నుండి మనం చదువుకున్న ప్రకారంగా పాతాళము కూడా మనలను పట్టుకొని పాతాళానికి తీసుకెళ్ళిపోద్ది. జ్ఞానం ఎవరికి ఉండదో వారిని మరి పాతాళం కూడా మరి నశింపచేయడానికి లాక్కెళ్ళిపోద్దని మనం నిన్న దినాన ఆల్రెడీ చదువుకున్నాం. నిన్న ఉపదేశం మీకు వచ్చి ఉంటుంది. అందరూ కూడా దయచేసి టెలిగ్రామ్లు ఆన్ చేసుకొని టెలిగ్రామ్ నెంబర్ల ద్వారా నా టెలిగ్రామ్కి మీరు హాయ్ అని పెట్టండి. మీరందరూ కూడా టెలిగ్రామ్ ఓపెన్ చేసుకోండి. టెలిగ్రామ్లో ఉపదేశాలు చాలా చక్కగా వినటానికి అవకాశాలు ఉన్నాయి. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, నిన్నటి దినాన మనం ఆల్రెడీ చదువుకున్నాం. దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేకపోతే రక్షణ అనేది ఉండదు అనేటువంటి సత్యాన్ని నిన్నటి దినాన మనం చదువుకున్నాము. అంతవరకే ధ్యానం చేయలేదు. దానికి సంబంధించినటువంటి విషయాలను మనం ఈరోజు చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఇశ్రాయేలు ప్రజల గురించి అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి విషయాన్ని మనందరం కూడా చదువుకుందాం. చూడండి నాన్న, 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతాను. దయచేసి మనం చదువుకుందాం. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై క్షమించండి
శతాధిపతి కొర్నేలి గురించిన సంగతిలో మనం చదువుకుంటున్నాం. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు క్షమించండి నాన్న, రోమాపత్రిక చదవాలి, క్షమించండి. ప్రభును ఇశ్రాయేలీల గురించి రక్షణ పొందడం గురించి రాయబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయము నేను మొదటి నుంచి చదువుతున్నాను, చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనన్న నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడట. ఇక్కడ చూడండి, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయినది. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వాళ్ళు భక్తి చేస్తున్నారు, కానీ భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఇప్పుడు ఈ రోజున మనందరి బ్రతుకులు కూడా అంతేనండి. గమనించారా నాన్న? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు రోమాపత్రిక 10, 1, 2, 3 వచనాలు చదువుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడ్డానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి జ్ఞానము యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానానుసారమైంది కాదంట. వాళ్ళ యొక్క రక్షణ, వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, చెవిగలవారు విందురుగాక, వారి రక్షణ జ్ఞానానుసారమైంది కాదు అని అపోస్తులుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. జ్ఞానాన్ని అనుసరించింది కాదంట వాళ్ళు చేసేటువంటి భక్తి. అంటే ఇప్పుడు జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం, తెలివి, వివేకం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. ఈ రోజున మనము మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం? అంటే మీరైనా మీ పిల్లలైనా జ్ఞానానుసారమైనటువంటి భక్తేనా మీరు చేసేది? ఏమో తెలీదు, చూసుకోండి, పరీక్షించుకోండి. పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు తన వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా, తన సేవకుల ద్వారా పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆలోచన ఏమి లేదండి. జనాలు విని దురద చెవులు గలవాళ్ళుగా నడిపించబడుతున్నారు తప్ప ఇది చాలా అత్యవసరం. మనకి ఈ భక్తి చాలా అవసరం. మన భక్తికి జ్ఞానం అవసరం, తెలివి అవసరం, వివేకం అవసరం. ఇదంతా కూడా యేసుక్రీస్తులో ఉంది. మనం కానీ మన పిల్లలకు కానీ యేసుక్రీస్తులో దొరికేటువంటి జ్ఞానంలో పెంచాలి. ఇది మనకు అవసరం అనే ముఖ్యమైనది అని గుర్తించేవాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు లేరు. మరి ఏం గుర్తుపడుతున్నారు? పేరేమో పేరు గొప్ప, ఊరు దెబ్బ. పేరేమో యేసయ్యది. జ్ఞానం కావాలంటే నా లోకంలో చదువులు కావాలి. అంటే జ్ఞానం కావాలంటే యేసుక్రీస్తు నీకు అక్కర్లా. నీ కడుపుకు జానడ పట్టక అన్నం పెట్టాలంటే యేసుక్రీస్తు జ్ఞానం నీకు పనిచేయట్లా. ప్రపంచం మొత్తం నడిపించబడ్డానికి దేవుని జ్ఞానం అవసరమైంది. కానీ నీకు, నీ పిల్లలకి ఒక కడుపుకి జానడ ముద్ద పెట్టడానికి, పరిశుద్ధమైన జీవితం నీకు ఇవ్వడానికి జ్ఞానం మాత్రం నీకు అవసరంలా. నీకు, నీ పిల్లలకి ఏ జ్ఞానం కావాలి? నాశనం చేసే లోక సంబంధమైన జ్ఞానం కావాలి. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసెను అని ఆల్రెడీ 1 కొరింథీ పత్రికలో పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెప్పడాన్ని కూడా మనం చూస్తున్నాం. చదువుతారా? ఆ మాటని నేను చదువుతాను, చూడండి. నాన్న, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి. సిలువను గూర్చినటువంటి వార్త నశించుతున్న వాడికి వెర్రితనంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందును గూర్చి రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అంట సిలువను గూర్చినటువంటి జ్ఞానం. గమనించారా? ఇందును గూర్చి జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. చెవులు పనిచేస్తున్నాయండి? చెవులు వినపడుతున్నాయా? బుద్ధి జ్ఞానం ఉన్న పిల్లలకు చెవులు పనిచేయాలా? ఈ రోజున నీకు వాక్యం అర్థం కావట్లేదంటే దేవుడు నీకు వాక్యం గ్రహింపు కావడానికి నీ మనసుకు గ్రహింపు దేవుడు ఇంకా అనుమతి ఇవ్వలా. ఉపవాసాలుండి అడుక్కోండి.
ఈ 2024లో నేను దేవుని యొక్క వాక్యం గ్రహింపు కావాలని బతిలాడుకోండి దేవుణ్ణి. బుద్ధి జ్ఞానం లేని పిల్లలారా, దేవుని ఆత్మను దుఃఖపెడుతున్న శాపగ్రస్తులారా జాగ్రత్త. దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. లోక జ్ఞానం నేర్చుకోవడానికి డబ్బులిచ్చి, లక్షల రూపాయలు ఇచ్చి చదివిస్తున్నావు.